వైసీపీకి షాక్, డీజీపీపై వేటు, తనకి ఈసీ స్టెప్ తీసుకుంది. ఎట్టకేలకు మొత్తానికి డీజీపీ గారి బదిలీ జరిగింది. యాక్చువల్గా డీజీపీ గారి బదిలీ జరగటం అనే అంశాన్ని పరిశీలించాలంటే డీజీపీ గారి కంటే ఇప్పుడున్న ప్రజెంట్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియర్స్ 5-6 ఉన్నారు. వాళ్ళందరినీ కాదని వాళ్ళందరినీ పక్కన పెట్టి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఏదైతే రూల్స్కి విరుద్ధంగా వారిని ఆ పోస్టులో కూర్చోబెట్టారు. ఎందుకు? వారి విధేయతని చూపిస్తారు, ప్రదర్శిస్తారు అని. వాస్తవంగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అందరినీ కాదని ఇచ్చినందుకు ఆయన పూర్తిగా తన డీజీపీ యొక్క ఆ బలం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉపయోగపెట్టారు. వారు ఎలా చెప్తే అలా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయనంటే అరెస్ట్ చేయించారు. పవన్ కళ్యాణ్ గారిని రాకుండా ఆపాలంటే ఆపిచ్చేశారు. ఎవరి మీద కేసులు పెట్టమంటే వారి మీద కేసులు పెట్టారు. ఎవరిని జైల్లో వేయమంటే వారిని జైల్లో వేయించారు. ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టించారు. ఈ రకంగా డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనేక విషయాలలో నిబంధనలకు అతిక్రమించి పోలీస్ బాస్ ఆ విధంగా వ్యవహరిస్తారని అనుకోలేదు. కానీ ఆయన ఆ రకంగా వ్యవహరించారు. దీంతో ఎప్పుడైతే ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో వారిని మార్చాలి అనేటువంటి అనేక ఫిర్యాదులు అందిన తరువాత ఎట్టకేలకి ఈరోజు వారిని ఇంకొక 5 రోజుల్లో 7 రోజుల్లో ఎలక్షన్లు ఉండగా ఈరోజు వారిని బదిలీ చేశారు. గమనించాల్సిన మన ఒక అంశం ఏంటంటే గతంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి సభ సంబంధించి భద్రతా వైఫల్యాలు చాలా జరిగినాయి. ఆ సందర్భంగా ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. జనరల్గా అలాంటి సంఘటనలు అలాంటివి జరిగితే వెంటనే యాక్షన్ ఉండిద్ది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్షన్ లేదు. రేపు మరల నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి. రేపు రాబోతున్నటువంటి తరుణంలో ఈరోజు డీజీపీ గారి బదిలీ చోటు చేసుకుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రధానమంత్రి గారి విషయంలో కూడా భద్రతా వైఫల్యాలుంటే మరి యాక్షన్ చర్యలు తప్పవు. 2, ఎన్నికల సందర్భంగా ఆయన వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి విధేయుడిగా పనిచేస్తున్నాడు అనేటువంటిది వారి మీద అనేక ఎలిగేషన్స్ని ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, అనేక పార్టీలు ఈ రకంగా ఫిర్యాదులు చేశారు. ఇక చివరికి తప్పని పరిస్థితుల్లో ఆఖరి బాల్ అంటే ఇంకొక బాల్ ఉందనుకోండి సిఎస్ గారిది, ఆఖరి బాల్కు ముందు బాల్ అంటే 5వ బాల్లో మొత్తానికి ఇంకా 6 రోజులు ఉందనగా తీశారు. మరి సిఎస్ గారి బదిలీ జరిగిద్దో లేదో తెలియదు. డీజీపీ గారి వలన జరిగినటువంటి నష్టం ఒకటైతే సిఎస్ గారి వలన జరిగినటువంటి నష్టం చాలా పెద్దది. పెన్షనర్స్ విషయంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇది అక్కడ ఎవరైతే పాపం వృద్ధులకి దీంట్లో పొలిటికల్ గేమ్ ఆడారు. సిఎస్ గారు పొలిటికల్ గేమ్ ఆడారు. వాలంటీర్స్ని కోర్టు ఆపమన్న నేపథ్యంలో ఆపితే ఇప్పుడు వాటిని తెలుగుదేశం పార్టీ ఆపమంటే ఆపారు కాబట్టి వాలంటీర్స్ని పెన్షనర్స్కి ఇబ్బందులు వస్తున్నాయి, ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారని తెలియజేయటం కోసం వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయకుండా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయిస్తారు అనేటువంటి ఒక భావనతో వారిని ఆ రకంగా ఇబ్బందులకు గురి చేశారు సిఎస్ గారు. ఎందుకు? ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేయించటం కోసం. ఆ రకంగా ఇబ్బందికి గురి చేసినటువంటి నేపథ్యంలో చాలామంది వృద్ధులు పండుటాకుల వలె చనిపోయారు. పాపం వృద్ధులు చాలామంది చనిపోయారు. దీనికి కారణం సిఎస్ గారు రాజకీయపరమైనటువంటి ఒక గేమ్ ఆడారు, కుట్ర చేశారు. కానీ ప్రజలు అందులో అంత అనుభవం ఉన్నటువంటి వారు 70 సంవత్సరాలు ఉన్నటువంటి వారు 3 తరాలను చూసి ఉంటారు. వారు వాళ్ళ కొడుకులు పెళ్లి చేసి ఉంటారు, వాళ్ళ కొడుకులకు పెళ్లి చేసి ఉంటారు, వాళ్ళ కొడుకులు అంటే ముని మనమళ్ళతో వాళ్ళ జీవితాన్ని చూసి ఉంటారు. వాళ్ళకి ఏమి జరుగుతుంది అనేటువంటిది కొంచెం అర్థం చేసుకునేటువంటి శక్తివంతులే వాళ్ళు. కానీ వాళ్ళని బురిడి కొట్టించాలి, వాళ్ళని ఇచ్చేయాలి అనే దాన్ని పొలిటికల్ గేమ్ ఆడారు.
ఆ విషయంలో చర్యలు తీసుకోమని ఈసీ కూడా చెప్పింది. ప్రభుత్వాలు ప్రతిపక్షాలు విన్నవించాయి, కానీ ఆయన ఎక్కడ తీసుకోలేదు. సరే, ఆయనది ఒక సబ్జెక్టు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మొత్తానికి బదిలీ అవటం అనేటువంటిది ఇప్పుడు ఎవరు నెక్స్ట్? ద్వారకా తిరుమలరావు గారి పేరు ప్రధానంగా వినబడుతుంది. నెక్స్ట్ ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా, ఆయన కూడా రేసులోకి వచ్చారు అనేటువంటిది ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ద్వారకా తిరుమలరావు గారిది గత కొద్ది రోజులుగా ఆయనే అవుతారనేటువంటి అభిప్రాయం ఉంది. మ్యాక్సిమం ద్వారకా తిరుమలరావు గారికి అవకాశం ఉంది. అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎందుకు అవకాశం అంటే, ఆయనది ఇప్పుడు క్యాట్లో కేసు ఉంది. ఆ కేసు కనుక ఇప్పుడు కనుక కొట్టేసినట్లయితే ఆయనకి ఈజీగా ఆయన ఇద్దరు అంటే వాళ్ళిద్దరూ ఒకటే బ్యాచ్లో ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే, జనరల్గా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ద్వారకా తిరుమలరావు గారు అయితేనే బాగుండు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారట. కారణం ఏంటంటే, అదే ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే ఆయనకు జరిగినటువంటి ఇది, రెండోది ఏదైతే ఈ ఎన్నికల సందర్భంగా ఎవరన్నా గనక కొంచెము అటు ఇటు కనుక చేస్తే వాళ్ళ ఏళ్ళు తీయటము, వాళ్ళ కాళ్ళు తీయటము జరిగిద్ది అనేటువంటి ఒక భయం కూడా ఉండేటువంటి పరిస్థితి. ఏళ్ళు తీయటం, కాళ్ళు తీయటం తీస్తారని కాదు, అంటే నిబంధనలకు అనుగుణంగా పనిచేయించడం కోసం కఠినంగా వ్యవహరిస్తారని. కఠినంగా అంటే పోలీసు వాళ్ళ యొక్క లాఠీకి పని పెడతారనేటువంటిది కూడా ఉంది. అందుకని వైసీపీ వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు కాకుండా ద్వారకా తిరుమలరావు గారు అయితే బాగుంటుందని. ద్వారకా తిరుమలరావు గారికే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అవటానికి ఆల్రెడీ లిస్టు పంపించినటువంటి దాంట్లో కూడా వారికే మొదటి ప్రాధాన్యత ఉండేటువంటి అంశం ఉంది. మరి చూడాలి, మరి ఇంకా ఏమైనా సమీకరణాలు వాటికి సంబంధించి ఏమైనా మారతాయేమో. సరే, ఇది ఈరోజు చోటు చేసుకున్నటువంటి ఒక బిగ్ బ్రేక్. దీనికి ఒక పొలిటికల్గా కూడా ఇంకోటి జరుగుతూ ఉంది. ఈరోజు హోంశాఖ మంత్రి సత్యకుమార్ గారి దగ్గర ప్రచారానికి వచ్చారు అమిత్ షా గారు. అక్కడికి ఉదయం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు, సత్యకుమార్ గారు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అసెంబ్లీలో. ఆ పాల్గొనేటువంటి ముందు ఒక 20 నిమిషాలు 15 నిమిషాల్లో వీళ్ళు రాజకీయంగా చర్చించుకుంటారు కదా. కూటమి అన్న తర్వాత మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? మనం ఈ షోకి వచ్చేటప్పుడు ఏం సబ్జెక్టులు మనం ఈరోజు డిస్కస్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటామా? మరి అలాగే వాళ్ళు కూడా కూటమిలో భాగంగా వాళ్ళ కష్ట సుఖాలు, బాధలు ఏం జరుగుతుందో పంచుకున్నట్లున్నారు. మరి అమిత్ షా గారికి ఎక్కడ ఆవేశం వచ్చింది, ఎక్కడ కోపం వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి వారు కూడా ఈ విషయంలో కొంత ఇంటర్ఫియర్ అయ్యి ఉంటారు. అందుకనే వారు అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేడ స్టేట్ దాటేలోపు ఇక్కడ ఆర్డర్ బదిలీ అయిందనేటువంటిది కూడా ఒక వేగంగా కనిపిస్తున్నటువంటి అంశం. బట్ ఎన్నికల సమీపించినటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వన్ సైడ్గా ఎలక్షన్ చేస్తారు డీజీపీ ఉంటే అని భావించారు. కానీ డీజీపీ బదిలీ వన్ సైడ్ ఎలక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఏదైనా కానీ నిబంధనల ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళు ద్వారకా తిరుమలరావు గారు కావచ్చు, ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇంకోరుగా ఎవరైనా కానీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయటం అనేటువంటిది మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే ఇక్కడ ప్రజల హక్కులని కాపాడాలి, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి, ఇది కోరుకుంటాం. అంతే తప్ప వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని కోరుకోం. అది కోరుకోవటం అది కరెక్ట్ కాదు. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే చాలు, అదే గొప్ప, అదే మంచి. అంతేగాని మాకు ఆ పార్టీ వాళ్ళు మమ్మల్ని మాకు పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి, అర్హత లేకపోయినా అర్హత కల్పించారు కాబట్టి అందుకని వాళ్ళు ఏది చెబితే అది చేయాలనుకుంటే ఎట్లా? అదేమన్నా ప్రైవేట్ కంపెనీనా? ప్రైవేట్ కంపెనీ అయితే వాళ్ళు చెప్పినట్టు చేయండి. ఇది ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టం. ఏమిటో ఇది ఏమైపోయిందండి? రాష్ట్రంలో ఉన్నారు సార్ మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి డీజీపీ గారి బదిలీ ఎలా చూడాలి ఏంటి? అంటే రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి బదిలీ అనేది కొన్ని వర్గాలు మొట్టమొదటి నుంచి ఊహిస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన వర్గాలు ఎవరో కూడా జరగవు అన్న ధీమాకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు చెక్ పెట్టిందండి. ఎందుకంటే ఖచ్చితంగా కొద్ది రోజుల క్రితమే ఆంజనేయులు గారిని కానీ అది విజయవాడ కమిషనర్ కాంచరాణ లానా కానీ బదిలీ చేసిన తర్వాత ఇంకా రాజేంద్రనాథ్ రెడ్డి గారికి బదిలీ ఉన్నది అందరూ భావించారు. కానీ ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలండి, పొంగనూరులో జరిగిన ఘటన కానీ, పల్నాడులో జరిగినటువంటి ఘటన కానీ, లేకపోతే విజయవాడ సెంటర్, ఇలాంటి ఘటనలు అనేక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 7 నియోజకవర్గాల పరిధిలో చాలా పెద్ద ఎత్తున అల్లరి జరుగుతున్నప్పటికీ కూడా
వాటిని కంట్రోల్ చేయడంలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మార్పులు చేర్పులు చేసి అక్కడ జరిగినటువంటి ఘటనలకు బాధ్యుల్ని పలానా అని తీసుకున్నామని చెప్పేసి డీజీపీ గారు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. వీటన్నిటిపై కూడా ఎప్పటికప్పటికే ఎవరైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు ఉన్నారో ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారండి. అయితే 5 రోజుల క్రితం మరోసారి ఫిర్యాదు చేసి జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఉదహరిస్తూ అటు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరికి కూడా ఫిర్యాదు చేసిన తర్వాత అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఇమీడియట్గా కూడా విధుల నుంచి తప్పుకోమని, కొత్త వారి పేర్లు 3 రేపు 11 గంటలకల్లా ఇమ్మని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది సార్. అయితే ఇది కొంత అధికార పార్టీకి కొంత విస్మయాన్ని కలిగించే అంశంతో పాటు కంగుతినే అంశంగానే భావించాలి. అయితే కొత్తగా డీజీపీ ఎవరు వస్తారనేది కూడా ఇప్పుడు చర్చ మొదలైందండి. మీరు చెప్పినట్టు ద్వారకా తిరుమలరావు గారు మొట్టమొదటి రేసులో ఉన్నారు. దాదాపుగా ఆయనకు వస్తుందని ఒక ప్రచారం అయితే జరుగుతుందండి. అయితే ఇది నిర్ణయం తీసుకుని ఎన్నికల సంఘం కనుక ఎవరి పేరును ప్రతిపాదిస్తారనేది వేచి చూడవలసిన అవసరం అయితే కనిపిస్తుందండి. మొత్తం మీద రాజేంద్రనాథ్ రెడ్డి గారి బదిలీతోటి ఎన్నికలు సజావుగా సాగటానికి అవసరమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కలుగుతుంది. ఖచ్చితంగా ఎవరు కొత్తగా డీజీపీ వచ్చినప్పటికీ కూడా ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఇమీడియట్గా కూడా పోలీసులు వారికి ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఉక్కుపాదం మోపి అల్లర్లు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారనే ఒక భావన అయితే కనుక మొత్తం మీద ప్రజల్లో కలుగుతూ వస్తుంది సార్. అదేవిధంగా కూడా కొన్ని విపక్ష పార్టీల్లో కూడా ఆ విధమైనటువంటి భావన అయితే కలుగుతుంది. ఎందుకంటే జరిగిన ఘటన ఎక్కడ జరిగినా, ఎంత దారుణం జరిగినా తిరిగి మళ్ళీ అక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు ఏ పార్టీ చూసి ఆ పార్టీ వారిపై కేసులు పెడుతున్నటువంటి ఘటనలు అనేక జరుగుతున్నాయండి. నిజంగా కొట్టిన వారు కానీ కొట్టిన వారితో కాకుండా కొట్టించుకున్న వారిపైన కేసులు పెడుతున్నటువంటిది. ఈ కొట్టించుకున్న వారు అందరూ కూడా కూటమి సభ్యులు అవుతున్నారు. మొత్తం మీద ఇది మరి ఎలా ముందుకెళ్తుందని చూడాలి సార్. అంటే నీకు అలా అర్థమైందేమో మురళి. నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఎవరు మాచర్ల బ్రహ్మారెడ్డి గారు మొన్న ఒక పాయింట్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. చాలామంది కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళు వీళ్ళు కొట్టారని వీళ్ళు వాళ్ళని కొట్టారని కేసు పెట్టడం తప్పులేదు. ఎప్పుడైనా కలలో మీరు నన్ను కొట్టినట్టుగా లేదా నేను మిమ్మల్ని కొట్టినట్టుగా మనం కలలో గనక మనకు అనిపిస్తే మనం కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసిన సందర్భాలు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? కానీ అలాంటి సంఘటనలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. కలలో కొట్టినట్టుగా, మనం దూషించినట్లుగా లేదా వాళ్ళని దాడి చేసినట్లుగా అలా అనిపిస్తే చాలు, వాళ్ళు పోయి తెల్లారు ఎప్పుడో నిద్రలేసి సరదాగా రెడీ అయ్యి ఫ్రెష్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసి నన్ను కొట్టినట్టుగా నాకు కల వచ్చిందండి రాత్రి అని చెప్పి కంప్లైంట్ ఇస్తే, కళ అనకుండా నన్ను రాత్రి ఇంటికి వచ్చి కొట్టారండి అని ఏదో ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేయటం కూడా ఏంటి, అరే నీ కళ్ళలో నీకు ఎట్లా వచ్చిందేమో, నీ జరిగిన దెబ్బలు గాయాలు చూస్తే 307 మర్డర్ కేసు పెట్టాలని చెప్పి మర్డర్ కేసు పెట్టి వాళ్ళ 3 నెలలు 4 నెలలు జైలుకు పంపించినటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోవటం అనేటువంటిది, అటువంటి పరిస్థితులు కూడా జరిగాయి అనేటువంటిది కళ్ళ ముందు కనపడు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది చివరి స్థాయికి వచ్చింది. ఇక పొలిటికల్ పార్టీలు అయిపోయి ప్రజలు అయిపోయారు, వ్యాపారస్తులు అయిపోయారు. ఇక ప్రజలకి జరగబోయేటువంటి దాడి ఇక లాస్ట్ అనమాట. ఇక ప్రజలకి ఇక అంటే ఇది నా ఇంటి దాకా రాలేదు కదా అని అనుకుంటే అక్కడే మనకు ప్రమాదం, మనకు అక్కడే ప్రమాదం. ఒక 4 ఉన్నప్పుడు ఒకరికి వైరల్ ఫీవర్ వస్తే ఆ 4లో అందరూ ఒకే దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఆ ఫీవర్స్ వస్తుంటాయి. అట్లాగే ఆ ఇంటి ఇప్పుడు ఏం చేయాలి, అతను చూపించాలి, లేదంటే పక్కన అతను దూరంగా పెట్టి ఏదైనా మెడిసిన్ తెప్పించాలి, వీళ్ళు కొంచెం దూరం జరగాలి, ఇట్లా జాగ్రత్తలు చూసుకోవాలి. అంతేగా 4 కలిసి ఉంటే 4కి వైరల్ ఫీవర్స్ వస్తాయి, చూపించుకోకపోతే 4 అంటారు. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఒకరింటికి సమస్య వచ్చింది కదా అని వదిలేస్తే ఇక నాకు చిన్నగా తర్వాత మన ఇంటికి వస్తుంది దాకా వచ్చిన దాకా టైం పట్టింది, అంతే, ఏం లేదు. వాళ్ళకు ఒక సమస్య రావచ్చు, మనకి ఇంకొక సమస్య రావచ్చు, వాళ్ళ మీద దాడి జరగవచ్చు, మన మీద ఆస్తులు లాక్కోవచ్చు, మన ఆస్తులు లాక్కోవచ్చు, లేదా పక్కింటి వాళ్ళు కాళ్ళు ఎరగొట్టవచ్చు. ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. సరే, దీనికి సంబంధించి ఓకే చూద్దాం. ఇక నెక్స్ట్